మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మహాజాతరకు అంకురార్పణ జరిగింది. మండమెలిగే పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నిపల్లిలోని సారలమ్మ ఆలయాలను శుద్ధి చేశారు. ఇక డోలు వాయిద్యాలతో వెళ్లి కుటుంబ సమేతంగా శుద్ధి చేశారు ఆలయ పూజారులు. అనంతరం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. మేడారం ఆలయ ప్రాంగణంలో మామిడాకులు, గుమ్మడికాయ, ఎర్ర మిరపకాయలతో అలంకరణ చేశారు. వనదేవతలకు దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. మేడారం చుట్టూ తోరణాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాత్రి వనదేవల గద్దెల వద్ద అమ్మవారులకు నైవేద్యం సమర్పించి పూజారులు వారి కుటుంబాలు జాగరణ చేయనున్నారు. కాగా ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం మహా జాతర కొనసాగబోతోంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆసియాఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర నేడు 2వ ఘట్టం అంటే మండమెలిగ పండుగతో మొదలు కాబోతుంది. ఈ యొక్క జాతరకు మరి మండమెలిగ పండుగ అంటే ఏదైతే మన మహాజాతర జరుపుకుంటామో ముందు వారంలో జరుపుకునేటువంటి ఈ యొక్క పండుగ ఈ పండుగకు మరి ఉదయాన్నే లేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మరి ఈ గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి ఆ దేవతలను మరి ఈ యొక్క జాతరకు ఈ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి పూజారులందరూ వారిని మొక్కి ఈ యొక్క పండుగను మరి అట్లాగే ఈ యొక్క గ్రామ చివరిలో ఉన్నటువంటి చివరిలో ద్వారస్తంభాలు మరియు తోరణాలు తీసేసి ఈ యొక్క గ్రామ దేవతలు ఎలాంటి చీడపీడలు రాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మరియు మేము పూజారులుగా మేము చేసేటువంటి పనులకు కూడా అడ్డంకాలు వారి యొక్క దుష్టశక్తులు అనేటువంటివి రాకుండా వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం అని చెప్పేసి సూచికను ఈ యొక్క భక్తులకు మేము ఇస్తున్నాం. संदीप अरे